మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు గానీ, నేనిప్పటి వరకు ఏదైనా స్వీట్ ట్రై చేయలేదు అంటే అది క్యారెట్ హల్వానే. దాని టేస్ట్ ఎలా ఉంటదో కూడా నాకు ఇంతవరకు తెలీదు. ఎందుకో ఈ మధ్య నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి. సో, అందుకోసం ఈ రోజైతే నేను క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. చాలా సింపుల్ రెసిపీ ఈజీగా 10-15 మినిట్స్‌లోనే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకొని అందులోనే మీకు అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్‌ని అయితే ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న క్యారెట్‌లో నేనైతే ఒక టీ గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకున్నాను. నార్మల్ పాలైనా యాడ్ చేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మిల్క్‌ని యాడ్ చేశాను. ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టు స్వీట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి నేనైతే 2 కప్స్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇలా పాన్ నుంచి మనకి హల్వా అనేది సెపరేట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. డెఫినెట్ గా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఫిదా అయిపోతారు. మరి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.